అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. మన 1600కు పైగా వీడియోలు ఉన్నాయి. 1600 వీడియోలు పైనే ఉంటాయి. దానికి మీ ప్రాబ్లంకి సంబంధించి లీగల్ ప్రాబ్లమ్స్లో సమస్తం ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఎందుకంటే చట్టం కంటే బలమైంది హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులు. ఎందుకంటే చట్టాన్ని వివరించడం అనేది క్లియర్ కట్గా వివరించడం అనేటువంటిది సుప్రీంకోర్టే చేస్తుంది. హైకోర్టు చేసినప్పటికీ కొంతవరకు ఉపయోగపడుతుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటే ఇంకా మీకు పూర్తిగా తిరిగిలేదనమాట. కంపల్సరీగా 100% మీకే ఫేవర్గా వస్తుంది. అందుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నాను. ఈరోజు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేటువంటిది చెప్తున్నాడు. భార్యల్ని తీవ్రంగా మందలిస్తూ సుప్రీంకోర్టు చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు. ఇలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ కూడా సుప్రీంకోర్టు గతంలో చెయ్యలేదు. ఇది ఏంటన్నది మీకు పారావైజ్గా వివరిస్తాను. వివాహ వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్య అని చెప్పించింది. చట్టాలు భర్తలను వేధించి ఆస్తులను గుంజుకోవడానికి కాదని మరోమారు స్పష్టం చేసిందనమాట సుప్రీంకోర్టు. అంటే ఎంత తీవ్రంగా చెప్పిందో చూడండి. చట్టాలనేవి భర్తలను వేధించి వాళ్ళ డబ్బులు గుంజుకోవడానికి కాదు అని చెప్పింది. చట్టాలు మహిళల తాలూకా సంక్షేమం కోసం, రక్షణ కోసం తప్ప భర్తల్ని బెదిరించడానికి, హింసించడానికి కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. ఇది హైకోర్టు జడ్జిమెంట్ కూడా కాదు. వైవాహిక వ్యవస్థలో హింస, భరణము, అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నటువంటి వేళ ఈ రకంగా ఆసక్తికరంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ అనేటువంటి టాపిక్. వివాహ వ్యవస్థ అనేటువంటిది మిగతా దేశాల్లో ఎలా ఉన్నప్పటికీ హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ వివాహ బంధం అనేటువంటిది పవిత్రంగా కుటుంబానికి బలమైనటువంటి పునాదిగా భావిస్తారు. సుప్రీంకోర్టు చెప్పినవి ఇవేవి కూడా మనం సొంతంగా చెప్పినవి కాదు. ఇది కమర్షియల్ వెంచర్ లాంటిది కాదు అని చెప్పింది. వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థకి బలమైనటువంటి పునాదిగా భావిస్తారు. అదేం కమర్షియల్ వెంచర్ లాంటిది కాదు అని చెప్పి జస్టిస్ బివి నాగరత్నం, తర్వాత జస్టిస్ పంకజ్ మిట్టల్ తాలూకా ధర్మాసనం స్పష్టం చేస్తూ ఈ తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ తీర్పులో చెప్పడం జరిగిందంటే ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు, నిబంధనలు రూపొందించింది మహిళల సంక్షేమం కోసము, రక్షణ కోసం. అంతేగాని భర్తలను వేధించి, బెదిరించి, శిక్షించి ఆస్తిని దండుకోవడానికి కాదు. నేను లింక్ పెడతాను. ఇవన్నీ నేను అన్నానేమో అని అనుకుంటారు మీరు. మళ్ళీని లింక్ పెడతాను, లింకులో మీరు చూడండి. ఇలా చెప్తూ ఇంకో విషయం కూడా స్పష్టంగా ఇందులో చెప్పింది. భర్తల భార్యను క్రూరంగా హింసించారని, వేధింపులు గురి చేశారని, అత్యాచారం చేశారని ఆరోపణలన్నీ ఒక ప్యాకేజీగా తయారు చేసి నేర శిక్షా స్మృతిలోని సెక్షన్ల ప్రకారం భర్త, అతని బంధువులను, కుటుంబ సభ్యులను కేసులు పెడుతున్నారు. నేరారోపణలు చేయడం కూడా పరిపాటిగా మారిపోయింది అని ధర్మాసనం ఆక్షేపించింది. ఈ డిమాండ్లన్నీ ఆర్థిక పరంగానే ఉంటున్నాయి అని చెప్పి. మీకు అర్థమైందా ఎంత కఠినంగా సుప్రీంకోర్టు చెప్పిందో? స్త్రీలు చేస్తున్నటువంటి పనులు 100కి ఎక్కువ శాతం స్త్రీలు చేస్తున్నారు కాబట్టే మంచి స్త్రీలకు కూడా అన్యాయం జరుగుతుంది, మంచి భార్యలకు కూడా అన్యాయం జరుగుతుంది. అందుకే అంటున్నాను, ఈ శిక్షా స్మృతుల్లో ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా ఆరోపణలు చేసిన భర్త కొడిసాడు, హింసించాడు, తాగేసి వచ్చేస్తాడు, అక్రమ సంబంధం ఉంది, నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు అన్నటువంటి ఆరోపణలు అనేవి అన్నీ అబద్ధము. ఇవన్నీ కూడా ఆర్థిక సంబంధమైన డిమాండ్ల కోసమే అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందండి. కింద కోర్టులు అర్థం చేసుకోవాలి. కింద కోర్టుల్లో జడ్జిలు అర్థం చేసుకోవట్లేదు. ఇది అవి మెయిన్. కింద కోర్టు జడ్జిలకు అర్థమయ్యేటట్టు చెప్పాలా, ఆర్డర్ పాస్ చేయాలా సుప్రీంకోర్టు. అది చెప్పుకోవడం వెళ్ళిపోవడం కాదు. గృహహింస ఫిర్యాదులతో రంగంలో దిగే పోలీసులకు కూడా పెట్టింది, ఒక గడ్డి పెట్టింది. రంగంలో దిగే పోలీసులు కూడా భర్త తరపు బంధువుల్లో వృద్ధులను, అనారోగ్యంతో ఉన్న వారిపైన సైతము అరెస్టు చేసి బెయిల్ రాకుండా చేస్తున్నారని, ఈ సంఘటనలన్నీ కూడా బైండ్ సిస్టమ్గా మారిందని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలీసులు 498 కేసు పెడితే పోలీసులు ఎంక్వైరీ చేయాలి. అసలు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో,
అత్తమామలు ఎక్కడున్నారో, వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో, వీళ్ళిద్దరూ హైదరాబాద్లో బెంగళూరులో ఉంటారు. అత్తమామ ఎలమంచిలోనో, అనకాపల్లి, వైజాగ్లోనో, లేకపోతే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉంటారు. వీళ్ళు ఎప్పుడో చుట్టం చూపుగా ఒకరోజు వెళ్తాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇంకొక చెల్లి గుజరాత్లో ఉంటుంది. వీళ్ళందరూ హింసిస్తున్నట్టు కేసు పెడతారు. అసలు అర్థం కాదు, పోలీసులు ఇన్వెస్టిగేషనే చేయట్లేదు. అలాంటి పోలీసులను కూడా ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తెలియజేయడం కాదు, వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వటం లేదు కదా కోర్టులో. అలాంటి తప్పుడు కేసులు పెడితే ఖచ్చితంగా ఆ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేటట్టు, తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు శిక్ష పడేటట్టు చేస్తే అప్పుడు భయం ఏర్పడి సరైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ అనేటువంటి జరగడం లేదు, ఇది ఖచ్చితం. కోర్టులు కూడా, కింద కోర్టులు కూడా అవేమి పరిశీలించట్లేదు. వచ్చిందా, రిమాండ్ ఇచ్చావా, అయిపోయింది, అంతే. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్యకు వ్యాపార నష్టాలు వచ్చి దివాలా తీస్తే మాజీ భార్య వచ్చి కష్టాలు ఏమైనా సగభాగం పంచుకుంటుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంత దారుణమైనటువంటి ప్రశ్న చూడండి. విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భర్తకు కష్టమో నష్టమో, వ్యాపారాల్లో నష్టం వస్తే మాజీ భార్య వచ్చి ఆ కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటుందా? పాలు పంచుకోదు, పోయింది. మరి విడాకులు తీసుకున్న తర్వాత భరణం కావాలా, మాజీ భర్త ఆస్తుల్లో వాటా కావాలని ఎలాగ అడుగుతున్నారు? ఇది అనమాట. దీనికోసం ఈ ప్రశ్న అడిగింది సుప్రీంకోర్టు. ఇది మరొకసారి ఆలకిస్తేనే మీకు అర్థమవుతుంది. తర్వాత విడివిడిగా ఉన్న దంపతులు వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం భర్తపై ఉన్న క్రిమినల్ కేసులన్నింటినీ కొట్టివేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళిద్దరూ విడివిడిగానే ఉంటున్నారు కదా, డైవర్స్ గ్రాంట్ చేసిన ఇద్దరికి. అలాగే భర్తపై ఉన్నటువంటి విడాకుల ఈ క్రిమినల్ కేసులన్నీ కొట్టివేస్తే అందులో ఈవిడ ఏమడిగిందంటే, భర్త 25,000 కోట్లు ఆస్తిపరుడు, టర్న్ ఓవర్ చేస్తున్నాడు, మాజీ భార్యకి ఫస్ట్ వైఫ్కి 500 కోట్లు భరణం ఇచ్చాడు, తర్వాత నన్ను చేసుకున్నాడు, నాకు కూడా అంతే భరణం ఇవ్వాలనేసి అంటది ఇవిడ. అలా ఇవ్వడానికి లేదని 12 కోట్లు మాత్రమే భార్యకి ఇచ్చింది భరణం కింద. నువ్వు బతకడానికే భరణం తప్ప ఆయన ఆస్తి మొత్తం నేను నొల్లేస్తాను, 500 కోట్లు నాకు కావాలన్నటువంటిది కమర్షియల్ కింద వస్తుంది తప్ప ఇదేమి వివాహ బంధం కింద రాదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మళ్ళీ ఒక్కసారి కానీ ఈ వీడియో పూర్తిగా చూస్తే సుప్రీంకోర్టు భార్యాభర్తల విషయాల్లో భార్యలు చేస్తున్నటువంటి హింసని ఎంత తీవ్రంగా చూసిందో మీకు ఈ కేసులో ఉంటుంది. ఈ కేసు తాలూకా కేసు అప్పుడే లింక్ రాదు, మనకి పేపర్ క్లిప్పింగ్ కానీ నెట్లో వచ్చింది కానీ మీకు పెట్టగలం. అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కేసు తాలూకా కాగితాలు పెట్టేయండి, ఇప్పటికిప్పుడు నాకు కాగితాలు ఇచ్చేయండి అంటే ఎవరో మీ తాలూకా లాయర్ గారికి చూపిస్తే ఆయనకి తెలుసు ఈ జడ్జిమెంట్. ఆయన ఏఐఎల్లో కానీ ఏఎల్టీలో ఏఎల్డీలో అది నమోదవుతుంది. ఆ తర్వాత దాని తాలూకు కాపీలు తీసి మీ కోర్టులో మీకు అనువుగా పెడతారన్నమాట. అది అసలు జడ్జిమెంట్. అందుకని దానికి నేను ఇప్పుడు మీకు జడ్జిమెంట్ ఇచ్చేస్తే మీరేమి, నేను చెప్పింది ఇన్ఫర్మేషన్ అంతే. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. జై హింద్, భారత మాతాకి జై.